హే గైస్, మీరు తమిళ్లో చూసిన మూవీసే కాకుండా ఇంకా టాప్ 10 మూవీస్ ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూద్దాం. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో మన నంబర్ 1 మూవీ వచ్చేసి బృందా మూవీ అన్నమాట. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది భయ్య. ఇంకా ఈ మూవీలో హీరోయిన్ గా అయితే మనకు త్రిష గారు యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ వచ్చేసి సోనీ లీవ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే ఈ మూవీని ఆగస్టు 2న అయితే కన్ఫామ్ గా ఓటీటీలోకి రిలీజ్ చేయబోతున్నారంట భయ్య. ఈ మూవీ కోసం త్రిష గారి ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆగస్టు 2న వస్తుంది, చూసేయండి భయ్య. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి రాజమౌళి గారి బయోపిక్ గా వచ్చిన మోడర్న్ మాస్టర్స్ మూవీ అన్నమాట. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది భయ్య. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ వచ్చేసి సోనీ లీవ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి ఆగస్టు 2న డైరెక్ట్ ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది భయ్య. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ శివకార్తికేయన్ గారు తీసిన ఏలియన్ మూవీ. సో ఈ మూవీ అయితే ఇంకా తెలుగులో ఓటీటీలోకి అయితే రిలీజ్ కాలేదు. సో ఈ మూవీ అయితే మనకు తెలుగులో ఇంకా రాలేదు భయ్య. ఇది తమిళ వర్షన్ లో ఉంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ వచ్చేసి సన్నెక్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది భయ్య. సో మీలో ఇంకా ఎవరికైనా తెలుగు వర్షన్ లో కావాలి అనుకుంటే మీకు ఈ మూవీ తెలుగు వర్షన్ లో కావాలి అనుకుంటే తపన ఏజెంట్ మూవీ లాంటి మూవీస్ ఏ మూవీ కావాలి అనుకున్నా జస్ట్ 50 రూపీస్ పే చేసిన విత్ ఇన్ సెకండ్ కే మీకు మూవీ లింక్ పంపడం జరుగుతుంది భయ్య. సో మీకు ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం జస్ట్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. సో కన్ఫామ్ గా మా దగ్గర అయితే తెలుగు వర్షన్ లో ఉంది ఈ మూవీ అయితే. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి రెబల్ మూన్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆగస్టు 2న రెబల్ మూన్ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుంది. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి మనమే మూవీ అన్నమాట. అయితే ఈ మూవీలో మనకు హీరోగా శర్వానంద్, హీరోయిన్ గా అయితే కీర్తి శెట్టి గారు చేయడం జరిగింది. సో ఈ మూవీ కూడా మనకు థియేటర్ లో రిలీజ్ అయ్యి చాలా రోజు, ఇంకా ఈ మూవీ చాలా సార్లు పోస్ట్ పోన్. ఈ మూవీ డిజిటల్ రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వాళ్ళు తీసుకోవడం జరిగింది భయ్య. మరి ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి అయితే ఈ మూవీని ఆగస్టు 2వ తారీఖు నాడు అమెజాన్ ప్రైమ్ లో ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారంట భయ్య. మరి ఈ మూవీని శర్వానంద్ గారి ఫ్యాన్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మనమే మూవీ అయితే ఆగస్టు 2న రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి భయ్య అమెజాన్ ప్రైమ్ లో.